థ్యాంక్ యూ. స్టార్ట్ చేసి ఓకే సరే. అమీర్ గారు నమస్తే. నమస్కారం సార్. మా కంపెనీ తరఫున చిన్న సన్మానం. అవసరమే లేకుంటే మీరు వచ్చేటే పెద్ద విషయం సార్. యాక్చువల్గా ఇక్కడ వచ్చి కనీసం విజిట్ చేస్తారంటే చాలా గొప్ప సార్. ఓకే రండి లోపలికి. రోబాయ్ నమస్తే అమీర్ గారు. నమస్కారం సార్. అది ఇప్పుడు ఇది మీ ఫామ్ ఏ డిస్టిక్ వస్తుంది? ఇది కామారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది సార్. కామారెడ్డి డిస్టిక్. ఓకే ఓకే. ఎన్ని బర్డ్స్ తీసుకున్నారు మా కంపెనీ ద్వారా? మీ కంపెనీ ద్వారా నేను 6,000 ఆర్డర్ ఇచ్చాను సార్. ఓకే 6,000. అవును. ఎట్లా ఉన్నాయి క్వాలిటీ, ఎట్లా ఉన్నాయి మీ ఒపీనియన్, ఇంటెన్షన్? ఎందుకంటే ఒక 6,000 బర్డ్స్ తీసుకున్నాం మనం అంటే నియర్ అబౌట్ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అవును కదా, 10 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఒక పర్సన్ అంటానంటే అది అప్పర్ క్లాస్ అయిందనుకో ఓకే. అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా థింక్ చేస్తారు, ఆలోచిస్తారు. అంటే ఒక 10 లక్షలు అంటే ఇలాంటి 10 లక్షలు పెట్టే ఫార్మర్లు ఏపీ తెలంగాణ వరకు నెంబర్ ఆఫ్ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు మీరు 10 లక్షలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. బట్ అయితే 4 సంవత్సరాల నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మా కంపెనీ ద్వారా కూడా కాల్ బ్యాక్ చాలా సార్లు వచ్చింది. మమ్మల్ని రిజెక్ట్ చేసారు. ఎందుకని? రిజెక్ట్ బెస్ట్ చెప్పండి, ఇబ్బంది లేదు. పాజిటివ్ ఉండవచ్చు, నెగిటివ్ ఉండవచ్చు. ఎందుకని అట్లా రిజెక్ట్ అని కాదు సార్. ఇప్పుడు కమ్యూనికేషన్ మనం చేసినప్పుడు మీరు ఎట్లా ఆలోచిస్తారు? ₹1 ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇద్దాం, మీరు అట్లా ఆలోచిస్తారు. కాబట్టి మేము కూడా చిక్స్ బాగుండి ఇప్పుడు ఈ వెదర్ ఉంది, దీనికి ఏది వేస్తే బాగుంటుందని ఆలోచించుకొని వేసినప్పుడు కొన్నిసార్లు మా దగ్గర పేమెంట్ కోసం ఇది అయినప్పుడు మనకు కాకపోవడం అట్లాంటి అయినప్పుడు చేయలేదు. కానీ చాలా వరకు మీ ద్వారా మేము ప్రతిసారి బ్యాచ్ చేసినప్పుడు ప్రతిసారి కన్సల్ట్ చేసినాం. కన్సల్ట్ చేసిన తర్వాత లేదు ఇప్పుడు ఇది కాదు వేరే వేయండి, కొద్దిగా ఇది బాగుంటుందేమో మీరు చూడండి అట్లా. అంటే ఇప్పుడు మా కంపెనీ ద్వారా ఇప్పుడు కామారెడ్డి సైడ్ కావచ్చు, ఈ సైడ్ మొత్తము నియర్ అబౌట్ అంటే 4 years నుంచి రన్ అవుతున్నాయి మా చిక్స్. అంటే చిన్న చితక అంటే మంత్ వరకు అయితే 70,000 తగ్గకుండా అయితేనంటే ప్లేస్మెంట్ అవుతుంది. సో మా కంపెనీ ఎంప్లాయీస్ రవంతి ఇటు సైడ్ అంతా ఫాలోఅప్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాచ్ తీసుకున్నారు మీరు, ఎట్లా ఉంది దీని మీద ఒపీనియన్? అంటే ఇంతకుముందు 4 years పెట్టుకున్న నుంచి ఇప్పుడు వరకు ఎట్లా అనిపిస్తుంది? ఎంత % బెటర్ అనిపిస్తుంది సార్? బ్యాచ్ బాగుంది. మీ పిల్లల గురించి చెప్తాను సార్. యాక్చువల్గా మీ పిల్లలు ఏదంటే సార్ రాగానే 3 to 5 days ఖచ్చితంగా జంట కొట్టాలి. మినిమం ప్రిఫరెన్స్ చేయాలి సార్. మీ పిల్లలు వేసుకునే వాళ్ళకి చెప్తాను, మొత్తానికి మీదేగా మాట్లాడాలి కాబట్టి ఇక వేరేది వదిలిపెట్టండి. మీ గురించే చెప్తాను ఇక మీరే కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలు వచ్చిన 3 రోజుల నుంచి 5 రోజుల్లో ఖచ్చితంగా జంట కొట్టుకోవాలి. మీ పిల్లల్లో కొద్దిగా చిక్కు మొట్టాడుకుంటారు సార్. ఇది ప్రారంగా మీకు అంటే జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే రిసీవ్ అవుతున్న వాళ్ళు కూడా తెలియాలి కదా సార్. ఇది ఉంటే ఇది చేస్తే బెటర్ అయింది వీళ్ళ దగ్గర అంటే వాళ్ళు కూడా ఫాలో అప్ చేయాలి. అట్లా ఖచ్చితంగా 3 to 5 days ఖచ్చితంగా ఇది జంట ఇచ్చుకోవాలి. జంట ఇచ్చుకుంటే చిక్కు మొట్టాలిటీ 100% ఆగిపోతుంది సార్ మీ దగ్గర. అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ వ్యాక్సిన్ వేసేస్తాం కదా, మళ్ళీ కంపల్సరీ మీరు వ్యాక్సిన్ వచ్చిన ఏమవుతుంది సార్? ఇక్కడ వచ్చేసరికి మా దగ్గర సెటప్ ఎంత చేసినా ఏదో ఒక దగ్గర మా దగ్గర లోపం ఉంటుంది. మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసినా పిల్లల్ని ఇంతే వెదర్లు పెట్టాలంటే ఆ వెదర్లు పెట్టలేము. ఇప్పుడు వర్షం పడుతుంది, ఆ పిల్లలు వచ్చినప్పుడు వర్షం పడితే వెదర్ చేంజ్ అయిపోతుంది. మనం ఎంత వేడి ఇవ్వాలనుకుని ఇవ్వాలి ఇట్లా. కాబట్టి ఇక్కడ ఉన్న వాతావరణం కూడా అది సెట్ కావాలంటే ఖచ్చితంగా వాటికి ఏదో ఇమ్యూనిటీ పవర్ ఉండాలి కదా వచ్చినప్పుడు. చిన్నగా ఉన్నా సరే కానీ ఇస్తే ఖచ్చితంగా చిక్ మోర్టాలిటీ అనేది ఆగిపోతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు వేసుకుంటే మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయాలి. ఇక దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి అన్న ఈ 5 days లోపు ఒక 2 days లివర్ టానిక్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి సార్ మీ పిల్లలకి. మీరు అలానే ఫాలో చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మీరు చూస్తున్నారు 22 days పిల్లలు ఈ విధంగా రిజల్ట్ తోనే ఉన్నాయి. అంటే ఇప్పుడున్న బ్యాచ్ దాని ప్రకారం హ్యాపీనెస్ ఎంత ఉంది మీకు సార్? హ్యాపీనెస్ అంటే సార్ 90% హ్యాపీనెస్ ఉంది సార్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే అవి కొన్ని పిల్లలు తీసానని చెప్పాను కదా, అవి అన్నీ వెళ్తాయని అనుకోలే. వెళ్తుండొచ్చు ఒక మహా 50-60 వెళ్తుండొచ్చు అనుకున్నా కానీ కొద్దిగా అవి మన అవి తినలేక అవి కాదు కొన్ని పిల్లలు ఎట్లా సార్ సరిగా అన్నం తినవు అవి, అంటే ఐ మీన్ ఫీడ్ తీసుకో, వాటర్ తీసుకో, అట్లా కూడా కావచ్చు. అట్లా అని చెప్పి మొత్తానికి చెప్పలేము. ఎందుకంటే మనం నైట్ పూట చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎంత వాటికి లేపినా కూడా వెదర్ సరిగా లేకపోతే అవి దగ్గర కూర్చోవడం, ఒకదాని మీద అట్లా ఉండేసరికి మనం లేపినప్పుడే పోయి తినడం, మళ్ళా వచ్చి కూర్చోవడం, అట్లా ఉండేసరికి ఫీడ్ ఇంటెక్ లేకపోయేసరికి వాటర్ కూడా సరిగ్గా తీసుకునే ఇబ్బంది కూడా కావచ్చు. అట్లా
అంటే ఈ 5 రోజుల్లో బెస్ట్ సేఫ్టీ మెజర్మెంట్ అనేది ఫాలో కావాలి. ఖచ్చితంగా కావాలి సార్. 5 to 6 days అదే 1 week. ఆ 1 week మనం ఎంత మంచి తీసుకుంటామో తర్వాత పిల్లలు మనకు అంత రిజల్ట్ చూపిస్తాయి. వారం రోజులు ఏదైతే బ్రూడింగ్ టైం ఉంటుందో ఆ టైం. 10 లక్షలు పెట్టుబడి పెడుతున్నాడు, 20 లక్షలు పెట్టుబడి పెడుతున్నా అంటే బేసిక్ గా మేము చెప్తాం ప్రతి ఫార్మర్ కి మా ఎంప్లాయీస్ ద్వారా చెప్తాం ఏమని, ఒక 5 days అంటే ఫస్ట్ వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు ఇట్లా కష్టపడండి ఏంటి అని చెప్పండి. ఎందుకంటే లాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా. కానీ మేము చెప్పేది కూడా ఎవరు ఫార్మర్లు రిసీవ్ చేసుకుంటలేరు. ఎందుకని అంటే ఇప్పుడు మీకు 4 years అనుభవం ఉంది, మీరు ఏమంటారు దన్ను మాకు తెలుసులే అని చెప్పంటారు. అంటే జనరల్ గా అడుగుతున్నా మాకు తెలుసు అంటారు. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది అంటే పెట్టుబడి మీరే పెడతారు కదా. ఒక విషయం ఇట్లా చెప్తే దాన్ని రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో కూడా ఉంటారు కదా. దాని గురించి చెప్తారు సార్. ఇప్పుడు ఈ వెదర్ బాగుండి ఆయనకు అట్లా చేసి సక్సెస్ అయింది అనుకోండి, ఆయన అదే మెదడులో ఉంటుంది నేను ఇట్లా చేసినా కూడా అయిపోయింది కదా, ఇప్పుడు కూడా కావచ్చు అనుకుంటారు. డిపెండింగ్ ఆన్ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా చూసుకోవాల్సింది వాతావరణం మీద. ఎండాకాలంలో మీరు ఇంత మీరు జస్ట్ ఉత్తప్పుడు మీరు హాలోజన్లు పెడితే అప్పుడు 200 బల్బులు పెట్టినా నడుస్తుంది, పెట్టకుండా తీసిన బ్యాచ్లు కూడా ఉన్నాయి కొన్ని. అంటే డిపెండింగ్ వెదర్ బస్ వాటికి చిన్నగా ఉన్నప్పుడు కావాల్సింది వేడి. అది ఎంత వరకు సర్వైవ్ జరుగుతాయి అనేది వేడితోనే డిపెండ్ అయి ఉంటుంది. అది మెయింటైన్ అయితే ఏదైనా ఇష్టం. ఇంతకు ముందు మంచిగా వెళ్ళింది కదా, ఈసారి కూడా అట్లానే వెళ్తారంటే తప్పిపోతుంది. ఇంత సమ్మర్ లో తీసినాం, సమ్మర్ కాదు వర్షాకాలం కాబట్టి దీనికి తగ్గట్టే నడుచుకోదు. దీనికి ఈ వెదర్ తగ్గట్టే నడుచుకోవాలి. ఇంతకు ముందు చేసినా కదా అని ఇప్పుడు చేస్తా అంటే ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ కి మా ఎంప్లాయీస్ ద్వారా డిపెండింగ్ ఆన్ వెదర్, డిపెండింగ్ ఆన్ ఫీడ్, డిపెండింగ్ ఆన్ వాటర్ అని చెప్పి మేము మొత్తుకొని చెప్తాం ఫార్మర్లకి. కానీ అన్ని లక్షలు పెట్టుబడి పెడితే కూడా విన్నర్ ఎందుకని అదే నేను ఏమంటాను సార్, అదే కాన్ఫిడెంట్తోనే ఉంటారు. కాకపోతే అది ప్రతిసారి చేంజ్ అవుతుంటాయి. మళ్ళీ ఈ రోజు ఇంత మంచిగా ఉన్న బర్డ్స్ రేపు ఇట్లా ఉంటాయని చెప్పలేం. కొన్ని వ్యాధులు సడన్ గా వస్తాయి. ఇప్పుడు గురక ఉండదు, గురక చెప్తున్నా ఇప్పుడు ఈ రోజు కనబడదు, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసరికి కొద్దిగా కసకసను స్టార్ట్ అవుతుంది. అప్పుడే దాన్ని మనం ఇక్కడనే ఉండి చూస్తాం, మన పని ఇదే చేస్తున్నప్పుడు దీనికి ఖచ్చితంగా దీనికి కేర్నెస్ ఉండాలి, చూసుకోవాలి. దానికి ఏం మెడిసిన్ వాడాలో అది తెచ్చుకొని వాడేసుకోవాలి అంతే. ఇప్పుడు మీరు ఓన్ గా పెట్టినారు కదా ఇక్కడ ఫామ్, అంటే మీ పాత్ర ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో? అంటే చూసుకునే స్టార్టింగ్ దింపుకున్నప్పటి నుంచి లిఫ్టింగ్ చేసేంత వరకు వర్కర్ మీద కాకుండా మీరు ఎంత వరకు కేర్ తీసుకుంటారు, ఎంత పర్సెంటేజ్? సార్ నేను డైలీ మార్నింగ్ వస్తాను సార్. యాక్చువల్గా ఇక్కడ ఉన్నాను, స్టార్టింగ్లో మాత్రం 6 ఉన్నప్పుడు 100% ఇక్కడనే ఉంటా. ఇంకా తర్వాత డైలీ మార్నింగ్ వస్తాను, ఈవినింగ్ వెళ్తాను. నైట్ ఏం చేయాలో ఏ మందులు వేయాలో చెప్పేసి వెళ్తాను. ఒకసారి స్ప్రే చేస్తుంటే ఉండి స్ప్రే చేపించి వెళ్తాను. ఖచ్చితంగా నాకు జాబ్ లెక్కనే, ఇంకా మార్నింగ్ రావడం సాయంత్రం వరకు ఉండడం, మీరు చెప్పేసి వెళ్ళిపోవడం. అంటే 40 రోజుల్లో లిఫ్టింగ్ అయ్యేది ఒక 10 లక్షలు మనం పెట్టుబడి పెడుతున్నాం అంటే ఒక జాబ్ టైప్. అంతే. కానీ చాలా మంది ఫార్మర్లు దీన్ని రిసీవ్ చేసుకోలేకపోతారు. అంటే పెట్టుబడి పెడతారు, దాన్ని కూర్చొని మళ్ళీ ఇంపాక్ట్ అయిన తర్వాత మార్కెట్ లోకి తీసుకొని వస్తారు. మనం రెగ్యులర్ నేను ఏమంటున్నా సార్, ఈ రోజు ఉన్న పిల్లలు ఈ పరిస్థితులు ఉన్నట్టే ఉండకపోవచ్చు. కాబట్టి రెగ్యులర్ గా మన చెకప్ అనేది ఉండాలి. ఏంది ఈ సౌండ్ వస్తుంటే ఎందుకు వస్తుంది, ఇట్లా అవుతుందంటే ఎందుకు అవుతుందని మనకు తెలవాలి. తెలిసినప్పుడే మనం దీనికి ఏమో తొందరగా చేయగలుగుతాం. కొన్నిసార్లు మోర్టాలిటీ టూ మచ్ అయిన రోజులు కూడా ఉన్నాయి మాకు, ఇట్లానే కేర్లెస్. మనం ఎక్కడ ఉంటాం, ఇప్పుడు నాకు సపోజ్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే నేను హైదరాబాద్ వచ్చినా అంటే అప్పుడు నేను ఉండను. ఇప్పుడు వీళ్ళకి చెప్తాం, మా పని చేస్తాం, వీళ్ళకి చెప్తాం, వీళ్ళు చేస్తారు. కాకపోతే మనం ఇక్కడ ఉండి ఎంత ఎఫెక్ట్ చూపించగలుగుతామో వాళ్ళంతా చూపించినా సరే వాళ్ళకి అర్థం కాదు. కొన్నిసార్లు అరే సార్ ఏమన్నాడో అర్థం కాదు, అది ఇది ఏమన్నాడో ఇది ఏమన్నా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు అర్థమవుతుంది ఏం కేరింగ్ తీసుకోవాలి, దున్నాలా లేదంటే స్ప్రే కొట్టాలా లేదంటే ఏమైనా అడ్జస్ట్మెంట్లు చేసుకునేది ఉందని మీరు ఉంటేనే సెట్ అవుతుంది. అంటే ఓనర్ అనేది పాత్ర అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి సార్. ఇంకా మనం ఎందుకు ఇక ఓనర్ అనుకుని ఓనర్ కూర్చోడం కాదు, ఖచ్చితంగా విజనరీ మాత్రం ఉండాలి దీంట్లో. ఏంది అనేది చూసుకుంటేనే ఇక మంచిగా ఉంటుంది అట్లా. అయితే ఇప్పుడు మాకున్న నాలెడ్జ్ అంటే ఇన్ని సంవత్సరాల ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే మేము 2008లో ఇండస్ట్రీకి వచ్చినాం. మేము 2010, 2011 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే దీని మీద మాకు ఒక బెస్ట్ అభిప్రాయం ఉంది. ఏముంది ఏంటనేది దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ వేస్తాం మీకు. మీరు 4 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కదా, ఇప్పుడు ఒక బ్రాయిలర్ కోడి చిక్కు దిగి మార్కెట్లోకి పోతుంది ఏంటనంటే దీని మీద ఎన్ని వందల మంది ఆధారపడి ఉంటారు, దాని గురించి చెప్పండి కొంచెం. సార్ ఇది మొత్తం ఒక ఫ్యామిలీ కిందికి వస్తుంది సార్, నేను క్లియర్గా చెప్తున్నా. చిక్స్ తీసుకున్నప్పటి నుంచి పోయిన దాకా మొత్తం ఒక ఫ్యామిలీ లెక్కనే వస్తుంది. దీంట్లో మస్తు చాలా ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు చిక్స్ ఇస్తారు, దానికి మేము మెయింటైన్ చేయాలి, దాని వాళ్ళు బతుకుతారు. అది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మీరు మాకు 6 ఇస్తారు, ప్రాఫిట్ మీ ప్రాఫిట్ లేని మీరు ఇవ్వరు. మాకు కూడా మీ దగ్గర తీసుకుంటున్నాం అంటే మాకు కరెక్ట్ అనిపిస్తే వదిలిపెట్టండి, ఎందుకంటే మిడిల్ మాట్లాడదాం. అదే అంటే మీరు అనేది ఎండింగ్, అంతే. స్టార్టింగ్ పెంచే వాళ్ళు అనేది ఎండింగ్, తినేవాడు అంటే అది పక్కన పెట్టండి, అది ఎండింగ్ కాదు ఎప్పటికీ. మీరు పెంచుతున్నారు కాబట్టి యాజ్ అ ఫార్మర్ గా
దీని మీద ఎంతమంది బతుకుండొచ్చు మీ అంచనా ప్రకారం? అంటే ఎన్ని ఇండస్ట్రీస్? ఇప్పుడు ఫస్ట్ మీదే సార్, చిక్స్ తోనే మొదలవుతుంది ఏదైనా, తర్వాత ఫీడ్ కూడా, ఫీడ్ లేకపోతే ఫీడ్ లో జనరల్ గా కంపెనీ ఫీడ్ వాడినారు అనుకోండి, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాంట్లో జనరల్ మీకు తెలిసిన దాని ప్రకారం? ఫుల్ ఫీడ్ లో అంటే ఇంగ్రీడియంట్స్ అంటే ఏమేమి ఐటమ్స్ కలుపుతారు ఫీడ్ లో అనేది? ఇప్పుడు ఒక ప్రీ స్టార్టర్ తీసుకున్నా, మనం స్టార్టర్ తీసుకున్నా, లేదంటే కంపెనీ ఫీడ్ ఫినిషర్ తీసుకున్నా, ఎన్ని మిక్సింగ్ అవి ఉంటాయి? లేదు సార్, నేను మీకు తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దీంట్లో 21% ఏదో ఉంటది అని మాత్రం చెప్పారు దాని వాళ్ళు. అయితే నార్మల్ గా ప్రోటీన్ దానికంటే కూడా 17 వరకు ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాయి దీంట్లో. అంటే ఒక ఫీడ్ తయారు కావాలంటే 17 ప్రోడక్ట్స్ మిక్స్ అయినా అంటే 17 మెంబర్స్ బతుకుతున్నట్లు, అది ఉత్పత్తి చేసిన వాళ్ళ కింద బతుకుతున్నట్లనా? ఓకేనా? దాని తర్వాత మనం వ్యాక్సిన్ ఇస్తాం, మెడిసిన్ ఇస్తాం, వాళ్ళు తయారు చేసే వాళ్ళు బతుకుతున్నారు కదా. ఏమి అంటే మీరు ఇప్పుడు యాజ్ అ ఫార్మర్గా ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఏమి మార్కెట్లోకి దీన్ని తీసుకొస్తున్నారంటే కింద ఎన్ని వందల మంది బతికిస్తున్నారు అనేది మీరు గ్రేట్. అంటే ఫార్మర్ అంటే బ్రాయిలర్ బర్డ్స్ పెంచే వాళ్ళు గ్రేట్. అంటే నా ఉద్దేశం, పర్సనల్ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు చిక్కు ఉత్పత్తి చేసే దాంట్లో హార్డ్ వర్క్ 100%లో ఎంతో అంత తక్కువ ఉంది. ఓకేనా? ఇప్పుడు మార్కెట్కి నువ్వు ట్రేడర్ వస్తాడు, ట్రేడర్ తీసుకొని పోతాడు, అతను ఈజీ పని. నైట్ వచ్చేస్తాడు అండ్ అక్కడ షాపింగ్కి దింపేస్తాడు. కొద్ది గొప్ప ఆ టైంలో రిస్క్ ఉంటుంది. అంటే మేము 20 రోజులు కష్టపడతానంటే మీరు 40 రోజులు కష్టపడతారు. సో 20 రోజులు కష్టం ఏంటిది? వన్స్ ఒకసారి హ్యాచర్లో ఎక్కిచ్చేసిన తర్వాత మనం మానిటరింగ్ ఉంటుంది. సో దీని మానిటరింగ్ అంటే 40 రోజులు చేసే మానిటరింగ్ కావచ్చు. దీనిలో అంటే ఫీడ్ ఫ్యాక్టరీ కూడా తీసుకుందాం మనం. ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత ఎక్కువ హార్డ్గా కష్టపడుతున్నారు అనేది అది క్యాలిక్యులేషన్ తీసుకున్నా, అన్నిటికంటే పై చేయి అనేది ఫార్మింగ్. అంటే నా పర్సనల్ ఉద్దేశం, ఎందుకంటే నేను ఫార్మింగ్ చేసినాను. అంటే దాంట్లో ఎన్ని సాధక బాధకాలు ఉంటాయి ఏంటిది అనేది మనకు 100% తెలిసి ఫార్మర్కి బెస్ట్గా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ గైడెన్స్ చేస్తాం మనం. సో అంటే ఇప్పుడు మీరు ఇంత పెద్ద బిజినెస్లో, అంటే ఒక 10 లక్షల బిజినెస్ అనేది నాటే జోక్ కదా, ఇంత పెద్ద బిజినెస్లో ఇన్ని వందల మంది మీరు బతికిస్తున్నారంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ నిలబడింది ఏంటంటే ఓన్లీ ఫార్మింగ్ పర్పస్ కిందను నిలబడింది. అది 100% ప్రతి ఫార్మర్ ఒప్పుకొని తీరాలి. ఎందుకు పెంచేవాళ్ళు లేదంటానంటే ఉత్పత్తి చేసి ఏం చేస్తాం? అవునా? అంటే మీరు కంపల్సరీ ఇన్ని సంవత్సరాల్లో కమింగ్ డేస్లో కూడా మీరు ఏం ఫీల్ కావాలి ఏంటంటే ఒక పెద్ద మనసుతో ఫీల్ కావాలి. అంటే ఇన్ని వందల మంది దీంట్లో బతుకుతున్నారు అంటే ఈ అనాలిసిస్ చాలా మంది తెలియదు. చిక్స్ వస్తూనే మనం డబ్బులు కట్టినా ఇచ్చేస్తున్నాం. అంటే ప్రత్యక్షంగా మనం ఎన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. అంటే మీరు బడ్స్ తీసుకున్నారు అంటానంటే ఫీడ్ ఉత్పత్తి, మెడిసిన్ ఉత్పత్తి, వ్యాక్సిన్ ఉత్పత్తి, వీటన్నిటికీ మీరు ప్రత్యక్షంగా ఇన్ని వందల మంది ఫ్యామిలీస్ అంటే ఎక్కడన్నా ఉండండి కంట్రీలో ఇంతమందిని మీరు బతికిస్తున్నారంటానంటే ఫార్మర్ థింకింగ్ థాట్స్ ఎలా అంటే నా ఒపీనియన్ ఫార్మర్ థింకింగ్ థాట్స్ ఎలా ఉండాలి ఏంటనంటే ఒక ఇంజనీర్ కంటనంటే, ఒక బీటెక్ చదివిన పర్సన్ కంటనంటే, ఒక సాఫ్ట్వేర్ పర్సన్ కంటనంటే ఎక్కువ ఇమాజిన్ ఎక్కువ థాట్స్ ఇట్లా ఉండాలని నా అభిప్రాయం. మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఉండాలి సార్. ఇంకా ఇంకో విషయం సార్, వీళ్ళందరూ ఖచ్చితంగా బతుకుతారు. కొన్నిసార్లు ఫార్మర్కి నష్టం వస్తుంది సార్. అవును, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓకే, కొన్నిసార్లు మిగిలిన ఎవ్వరికి నష్టం రాదు, వాళ్ళ ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నష్టపోయినా కూడా ఫార్మరే నష్టపోతారు. కానీ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ఏ వ్యాపారం చేసినా లాభ నష్టాలు అనేది 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కోడిపిల్ల ఉత్పత్తి చేస్తాను. నా రంగంలో నాకు సాధక బాధకాలు ఏందనేది నాకు మాత్రం తెలుసు. మీ రంగంలో ఏంటిది? మీరు ఉత్పత్తి చేస్తున్నారు, ఫామ్ రేట్ పడిపోతుందా, ఉంటుందా, పెరుగుతుందా, ఏ ఫీడ్ ఎంత తక్కువ వస్తుంది, కాన్సన్ట్రేట్ ఎంత తక్కువ వస్తుంది, మేజ్ ఎంత తక్కువ వస్తుంది, నూకల్ ఫరం ఇది ఎంత తక్కువ వస్తుంది, ఒకవేళ ఇట్లా పెడతానంటే లాభం వస్తుందనే థాట్ మీకు ఉంటుంది. ఇప్పుడు పేరెంట్ బ్రీడ్ ఉత్పత్తి చేసే వాళ్ళు ఉంటారు. పేరెంట్ బ్రీడ్ ఉత్పత్తి చేసే వాళ్ళకు కూడా అట్ ఏ టైము పర్ డే 2000-3000 పేరెంట్స్ చచ్చిపోయిన దాఖలాలు కూడా రీసెంట్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. అంటే ప్రతి రంగానికి అంటే మీరు ఫార్మర్లు ఏమంటారు అంటే లాస్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ విషయం కూడా తెలియాలి కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్క ఫార్మర్ ఇది కాదు కానీ ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి కొత్తగా వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు కూడా తెలియాలి. ఫస్ట్ కొత్తగా వచ్చేటోళ్ళకి ఫస్ట్ చెప్పాల్సింది ప్రాఫిట్ గురించి కాదు, బిజినెస్ ఎలా చేయాలి, ఇందులో వస్తే ఇది ఈ విధంగా చెప్పాలి. అది చెప్పిన తర్వాత మిగిలితే ఈ విధంగా మిగులుతుందా లేకుంటే ఈ విధంగా వస్తుందని చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే కొత్తగా వద్దాం అనుకుంటారు, వాళ్ళకి ఒకటే అరే ఇంత మిగులుతుంది, 40 రోజులు కష్టపడితే 2 లక్షలు మిగులుతున్నాయి, 3 లక్షలు మిగులుతున్నాయి అన్న ఫీలింగ్ తోనే వాళ్ళు వస్తాం అనుకుంటారు. కానీ ఇందులో ఏముంటది, వస్తే ఇందులో ఎంత ఇది
మేనేజ్మెంట్ చేస్తే తెలవాలి. ఫస్ట్ ఎవరికైనా సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దని కాదు, వాళ్ళకి 100% ఎంకరేజ్ చేయాలి. కాకపోతే వాళ్ళు ఈ ఫీల్డ్ లో వస్తున్నారంటే వాళ్ళకి ఉందా, ఇప్పుడు నేను 10 లక్షలు పెడుతున్నట్టు ఊరికి పెడతలేను కదా, పెడతలేము. నా 10 లక్షలు నాకు బ్యాక్గ్రౌండ్ ఉండి నేను దాన్ని ఒకవేళ నష్టం వస్తే ఒకసారి లాభం వచ్చిందా ఓకే, 10కి 12 13 అవుతాయి. నష్టం వచ్చినా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ చేయగలుగుతాం లేదా అన్న కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అట్లా ఉండి కొత్త వాళ్ళు వచ్చితే కూడా వాళ్ళకి ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చినా కూడా ఏముంది. చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే 2-3 ఇప్పుడు కొత్త వాళ్ళు, ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు ఒక 2 months అవుతుంది, అంటే ఒక బ్యాచ్ ఇంకా తీయలేదు, అది నడుస్తుంది, ఇంకా బ్యాచ్ నడుస్తుంది. ఇట్లా ఉన్నారు. వాళ్ళకి ముందు ఇదే చెప్పిన, నా బుక్ తీసి చూపెట్టిన, నాకు ఇది ఇట్లా వచ్చింది మీ దగ్గర ఇట్లా కెపాసిటీ ఉండి చేయగలుగుతా అంటే చేయండి, లేకుంటే లేదంటే వాళ్ళు ఇప్పుడు దానికి అంతా సిద్ధమై చేస్తున్నారు. ఓకే, సూపర్. మిమ్మల్ని అంటే మీ వాళ్ళు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నారు. చాలా మంది అది పోతే వేస్ట్, పైసలు వేస్ట్ అట్లా అనుకున్నారు. తర్వాత ఇప్పుడు నాకు కలిసి వాళ్ళు ఇక్కడనే తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. నేను నీకంటే ముందు నుంచి అనుకున్నాను, నేను కనీసం వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అనుకుంటూనే వస్తున్నారంట. ఎవరో ఒకరు ఏదో విధంగా చెప్తారు, వాళ్ళు వెంటబడిపోతారు. అట్లా నేను చెప్పినది ఇట్లా ఉంటుంది, మీరు ధైర్యం చేస్తే ఏం కాదు, మీరు చూడండి. ఇప్పుడు వాళ్ళు వేసారు సార్. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు మీ ప్రోద్బలంతోనే కొంతమంది వేసారు, బట్ మా కంపెనీ ప్రకారం కూడా, పీపీఎఫ్ కంపెనీ ప్రకారం కూడా ఈ సరౌండింగ్ అంటే హైదరాబాద్ నుంచి నియర్ అబౌట్ 200 కిలోమీటర్ వస్తుంది. నియర్ నిజామాబాద్ కూడా అవుతుంది ఇక్కడ. ఈ సరౌండింగ్ లో మా కంపెనీతో చిక్స్ స్టార్ట్ చేసిన ఫార్మర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నారు. అంటే స్టార్టింగ్ మా కంపెనీ చిక్స్ తీసుకొని కూడా, అంటే కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకొని మా దాని నుంచి తీసుకొని ఉన్నారు. బట్ అయితే ఇంకోటి చెప్పండి, ఇప్పుడు ఏ కంపెనీకైనా సరే 100% పాజిటివ్ అనేది ఉండదు కదా, ఎంతో అంత నెగిటివ్ ఉంటుంది. సో ఆ నెగిటివ్ ఉన్నదాన్ని చేసిన బిజినెస్ మర్చిపోయి, మాట్లాడిన వే ఆఫ్ టాకింగ్ మర్చిపోయి, లేదంటే గడిచిన దినాలు మర్చిపోయి, ఒకటే నెగిటివ్ ఏదన్నా అంటే ప్రతి సంసారంలో ఇది కూడా ఒక సంసారం అనుకుందాం, ప్రతి సంసారంలో ఉంటది కదా, ఫ్యామిలీ ఎంతో అంత నెగిటివ్ ఉన్నదాన్ని మరి అంత ఒక రకంగా దాన్ని పోర్ట్రేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ వరకు? అంటే మీ మనసాక్షి వరకు ఎంతవరకు? నేను చెప్తాను సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు స్టార్టింగ్ చేసిర్రు, ఓకే వాళ్ళకి మంచిగా అనిపించింది చేసిర్రు, మంచిగా అనిపించలేదు అప్పుడు అది ఏందో వాళ్ళు చూసుకోవాలి. కానీ అవతలోనికి ఇట్లా చెప్పడం తప్పు. ఇప్పుడు వాళ్ళు మంచి అయినప్పుడు మంచి అని చెప్పరు, ఎవరైనా గుర్తు అట్లా వచ్చింది అంటే ఏదో సమ్ రీజన్, ఎన్ని రోజులు రాంది అప్పుడే ఎందుకు వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. దాన్ని ఎట్లా అధిగమించాలని చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళ దగ్గర చూసుకోవాలి, వాళ్ళ దగ్గర మళ్ళీ ప్రొసీడ్, వాళ్ళ దగ్గర కంటిన్యూ కావాలా లేదనేది ఆయన మాత్రమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళ మీద రుద్దడం తప్పు నా ఉద్దేశం ప్రకారం. అయితే ఇప్పుడు నాకు ఇబ్బంది అయింది అనుకోండి, అది ఎందుకు ఇబ్బంది అయిందో నేను తెలుసుకోవాలి, దానికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఒకవేళ మీది ఎవరైనా అయితే ఇక మీతో కాదని నాకు అనిపిస్తే నేను తప్పుకోవాలి తప్ప వేరే వాళ్ళకి మీ గురించి అడుగు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి చేసే రంగం ఎంతో మంది ఆధారపడి ఉంటారు అనేది ఏదైతే ఒకటి ఫ్యాక్ట్ మాట్లాడినాను, మీరు కూడా ఇంతమంది భక్తులంట అని చెప్పి మీరు కూడా ఏదైతే ఫ్యాక్ట్ మాట్లాడినారు, ఇప్పుడు చేతనైనంత వరకు మంచి జరిగింది, చేతగాలేనప్పుడు బాల్యం జరిగింది అనే దానికి మనం పోర్ట్రేట్ చేస్తే అది కొన్ని వందల మందిని ప్రభావితం చేస్తుంది. అవునా? సో నేనేమంటే మంచిది కంటే చెడు ఎక్కువ చాలా ప్రభావం చేస్తుంది. అరే వాళ్ళ దగ్గర ఎట్లా అవుతుందంట కథం, అరే ఇట్లా అవుతుంది, అది అవుతుందా లేదా తర్వాత విషయం, మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అయింది ఓకే, మళ్ళీ అక్కడ అవుతుందా లేదా ఏం చెప్పలేము, కానీ ఖచ్చితంగా అరే ఇట్లానే అవుతుందంట అని. ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి 5 years నుంచి ఉన్న ఫార్మర్లు స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నారు, 6 years నుంచి చేసిన వాళ్ళు స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే మేము ఆ క్వశ్చనింగ్ ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే, ఎవరైనా సరే వ్యాపారంలో నిలదొక్కున్న తర్వాత ప్రతిరోజు ఎదగాలి, ఎక్కువ మందికి ఉత్పత్తిని షేర్ చేయాలి, ఎక్కువ మంది మన యూనిటీలోకి రావాలంట అని చెప్పి ఏ ఉత్పత్తి రంగమైనా కోరుకుంటుంది కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు 2 షెడ్లు వేసిండ్రు, ఇక్కడ అటో షెడ్ ఉంది, ఇటోటి ఉంది, సో మీకు ఇదే జీవనాధారం అనుకుంటానంటే మీరు కూడా ఫర్దర్గా ఏం చేస్తారు, ఇంకొక ఫార్మింగ్ చేస్తాం, ఇంకొక ఫామ్ దగ్గర తీసుకుందాం అంటే నేను ఇంటెన్షన్ మీకు ఏదైతే ఉంటుందో అన్ని ఉత్పత్తి రంగాలు ఆ విధంగా ఆలోచిస్తారు కదా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రేడర్స్ కూడా బడ్స్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఏంటిది మార్కెట్ రేట్ ప్రకారం ఇంత మైనస్ ఉంది ఏంటంటే దానికి ₹1 తక్కువనో ఎక్కువనో అడిగి తీసుకొని పోతారు. ఆ రూపాయి ఎక్కువనో తక్కువనో అడుగుతున్నారు అంటేనంటే అవతల వాని కష్టం కూడా ఆలోచించే రూపాయి ఎక్కువనో తక్కువనో అనేది ఉంటుంది. సో ట్రేడింగ్ రంగం మీద కూడా నెగిటివ్ పోర్ట్రేట్ జరుగుతుంది మార్కెట్లో.
ట్రేడింగ్ రంగం మీద అయితే ఉంది సార్. అది ఎందుకు అంటే ఇప్పుడు ఆయన మీతో బడ్స్ తీసుకుంటాడు, అక్కడ ఇస్తాడు, అవును, ఇచ్చేసిన తర్వాత నెలకు 10 రోజులకు 15 రోజులకు మళ్ళీ పేమెంట్ రిటర్న్ బ్యాక్ తెచ్చుకొని మీకు గ్యారెంటెడ్గా మీకు ఉంటాడు. సో అటు వాళ్ళే బతుకుతున్నారు అంటే ట్రేడర్సే బతుకుతున్నారు అనే ఎగ్జాంపుల్ ఏముంది మీ దగ్గర? ట్రేడింగ్ దగ్గర వచ్చేసరికి సార్ బ్యాడ్ కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన టైంకు ఇవ్వలేకపోతున్నారు మనీ ఇవ్వలేకపోతున్నారు ట్రేడింగ్. మేము ఎందుకు సార్ ఇంత కష్టపడేది దేనికి? అవును, మనీ కోసం సంపాదిస్తున్నాం అంటే కష్టపడుతున్నాం. మేము 40 రోజులు కష్టపడి 1 డేలో వచ్చి ఒక మాట ఇచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ మాట అంటే మాకు అతని కమ్యూనికేషన్ నచ్చి మైనస్లు ఇవన్నీ నచ్చిన తర్వాత ఆయనకి ఇస్తాం. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వారం రోజులు అన్నాడా, వారం రోజులు కాదు 10 రోజులు తీసుకొని ఖచ్చితంగా ఇవ్వాలి. వారం రోజుల తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే దానికి మాకు ఇబ్బంది పట్టే విధంగా మాట్లాడి దాన్ని నెలల కోసం తీసుకుపోతారు. అట్లా నెలలు ఇట్లా జరిపేసరికి ఏమవుతుంది సార్, మళ్ళీ మేము ప్రొడక్షన్ వేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది, టైం పడుతుంది. మళ్ళీ ఈ పైసలతోనే కదా సార్ నడిపించేది. మళ్ళీ వేరే తెచ్చి తేవడం అంటే మళ్ళీ వీళ్ళకి ఇచ్చి ఏం లాభం? మేము వీళ్ళకి ఇచ్చింది ఇది ఇటు బాయ్ మళ్ళీ కొత్త తేవాలంటే మాకు భారం అయిపోతుంది. కాబట్టి అట్లా ఇక్కడ ట్రేడింగ్ గురించి ఒక నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటే అదే ఉన్న టైంకు డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప వాళ్ళు ఎప్పుడు మన దగ్గర కోల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మేమే పిలిపించిస్తున్నాం. కాబట్టి మాకు ఏదైతే ఇన్ టైం చెప్తున్నారో ఆ టైంకి వాళ్ళు మనీ ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళకి వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు నెట్ తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం సార్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళకు ముంగట ఏముందో మేము చెప్పలేము. మా పరిస్థితి ఏందనేది మేము చెప్పగలుగుతాం. అంటే ట్రేడింగ్ రంగానికి మీరు చెప్పాల్సుకున్నది ఏమంటారంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం 40 రోజులు మేము పెంచుతాం కష్టపడి, సో దాన్ని 1 డేలో మీరు తీసుకొని వెళ్ళి దాని తర్వాత నుంచి ఒక నెలకు 40 రోజులకు 2 నెలలకు అట్లా కాకుండా మీరు ఏదైతే మాట ఇస్తున్నారో 10 రోజులు 15 రోజులు మేము దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ ఇన్ టైంలో పే చేసేయండి. మాకు దానికంటే కావాల్సింది ఏముంది? ఓకే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఫార్మర్ రంగానికి మొత్తం వెళ్తుంది కదా, సో ట్రేడింగ్ రంగం గురించి కూడా మనం వేరే ఫార్మర్లు కూడా అడిగినాం మనం. ఎందుకంటే ఇంపాక్ట్ అంటే ఎవరైతే ఫార్మర్ ఇంటెన్షన్ చూస్తారో వాళ్ళ కోసం నెగిటివ్ వస్తుంది తప్ప వేరేది ఏం లేదు. ఓకే, అంతే. కొందరు ఉన్నారు సార్ జెన్యున్ అంటే జెన్యున్ అంతే, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు కూడా ఏమవుతుందంటే వీళ్ళు చేయడం వల్ల ఇద్దామా వద్దా మళ్ళీ వీళ్ళు కూడా సతాయిస్తే మనకు ఇట్లా అనేది అంటే మంచి వాళ్ళని కూడా మరి అట్లా ట్రేడింగ్ అనేది అట్లా అయిపోయింది సార్ ఇప్పుడు ప్రెసెంట్. అంటే మార్కెటింగ్ రంగంలో లిఫ్టింగ్ అయితేనంటే ఉంది కానీ కొంతమంది ట్రేడర్లు అనేది ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చాలా తెలిసిపోయింది కాబట్టి సార్ మాకు కూడా ట్రేడర్లు ఎవరు ఎట్లాంటి అయిపోయింది కాబట్టి మనం మీరు ఇస్తున్నారు ఇప్పుడు. అంతే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కంపల్సరీ మారుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అవతల కొనుక్కునే ట్రేడర్ కూడా కంపల్సరీ ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు కూడా పెట్టుబడి పెట్టింటారు కదా, ఇన్ టైంలో ఇద్దాం అంట అని చెప్పి ఎవరో ఒకరు ఉంటారు. అందరినీ మనం దానికి ఘాటు కట్టేసి కూడా కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఏమంటారు? అంతే సార్, అంతేనా? అదే. ఓకే, ఇప్పుడు ఎన్ని డేస్ నడుస్తుందండి బ్యాచ్? 23 days నడుస్తుంది సార్. 23 days. ఓకే, అండ్ డే 1 నుంచి ఈ 22 days వరకు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మోర్టాలిటీ సార్? 2%, 1%, 3%, 4%? నేను చెప్తాను కదా సార్, మీ పిల్లలు మాత్రం చిక్ మోర్టాలిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు నాకు 311 చచ్చిపోయింది. 311 చచ్చిపోయింది. 5% మోర్టాలిటీ. 6,000లో 5% అంటే మేము ఇచ్చిన 2% కాకుండా అదనంగా 3% మోర్టాలిటీ. ఇప్పుడు మోర్టాలిటీ అనేది ఇప్పుడు బాడీ వెయిట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ బాడీ వెయిట్లో ఏమన్నా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉందా? మార్కెట్ నిలబడితే 100% ఛాన్సెస్ ఉంటాయి సార్. మార్కెట్ పోయినప్పుడే కదా మొత్తం క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు అది కూడా మైనస్ లెగ్ కూడా మనం చూపించుకోవాలి. అయితే ఇప్పుడు మా కంపెనీ ప్రకారం మోర్టాలిటీ అవుతుంది అంటే మా చేతనం కాటికి మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రతి ఫార్మర్కి మేము అదనంగా చిక్స్ పంపిస్తూనే ఉంటాం. అంటే అది బ్యాచ్ తీసుకున్న దాన్ని బట్టి 100 chicks, 1000 chicks, 500 chicks ఎంతో అంత మా చేతన కాటికి మేము పంపిస్తూనే ఉంటాం, మా ధర్మంగా చేస్తూనే ఉంటాం. అంటే ఇన్ కేసు మీకు ఒక 10,000 తగ్గింది, ఆదాయం 20,000 తగ్గింది అంటే ఇన్కమ్లో తగ్గిందంట అని చెప్పనే సర్దుకపోయే ఫార్మర్లు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అది కూడా డెఫిసిట్ కావద్దంట అని చెప్పి కూడా మా అభిప్రాయం. సో దానికి మేము ఇంకా ఏ రకంగా చేయాలంటారు వర్క్? మీరు గ్రేడింగ్ ఏ రకంగా చేస్తారో మాకు అర్థమవుతుంది. ఓకే, మీరు సింగిల్ గ్రేడింగ్ చేస్తారా, డబుల్ గ్రేడింగ్ చేస్తారా అది అర్థమవుతుంది. ఇప్పుడు మా దగ్గర పిల్లలు వచ్చేసరికి కొన్ని వీకులు ఉంటున్నాయి. స్టార్టింగ్ నా దగ్గర వచ్చేసరికి ఒక 20 వెళ్ళినాయి అంతే. 20 వెళ్ళినాయి అంటే అవి మరీ నార్మల్గా బాగా వీక్ ఉండే తీసిన ఒక మోటార్ ఒక 11 అయ్యండి, మిగిలిన ఒక 6 బాగా వీక్ ఉన్నాయని తీసేసినాం. మీరు నాకు ఎంత 2% కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా కూడా పంపించారు. ఎక్స్ట్రా కూడా పంపించారు. అంటే ఎక్స్ట్రా అంటే మీరు కొత్తగా తీసుకున్నారు కదా బ్యాచ్ నా దగ్గర, ఏమి అంటే ఎక్స్ట్రా చిక్స్ కాకుండా కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ వచ్చినాయి. సో కంటిన్యూగా ఇప్పుడు మన కంపెనీతోనే మీరు
కొనసాగాలంట అని చెప్పి మేము అనుకుంటున్నాం. సాగుతాం సార్. ఎందుకు మంచి నేనేమంటున్నా, మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ 4 సంవత్సరాల ఫస్ట్ టైం చాలాసార్లు మాట్లాడినాం అంటే దగ్గర సంవత్సరం నుంచి మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ ఫస్ట్ టైం చిక్స్ వచ్చినాయి మా దగ్గరికి. అవును. సో బెటర్ కొంచెం ఫీల్ అయితే ఉంది. ఫీల్ ఉంది సార్. ఇప్పుడు ఈ బర్డ్స్ రేపు మీకు లిఫ్టింగ్ టైం కూడా కొంచెం మార్కెట్ రేటు నిలబడతా అనేది ఒకటి హోప్ అయితే ఉంది. ఏమి సో జాగ్రత్తగా మీరు వర్క్ చేసుకొని 100% ఎఫర్ట్ పెట్టుకొని ఇక్కడ. అదే సార్, అంటే పెట్టుబడి పెట్టేది ఎంత గొప్ప విషయమో దాన్ని మేనేజ్మెంట్ చేసుకునేది కూడా అంతకంటే గొప్ప విషయం. సో దానికి మీరు కట్టుబడి జర జాగ్రత్త మేనేజ్మెంట్ చేసుకుంటే షార్ట్ టర్మ్ రిటర్న్ వచ్చేది. సో మీకు కూడా ఒక లైఫ్ మీద ఒక భరోసా అనేది ఉంటుంది. చేయాలి అంటే 4 ఏళ్ళు నాటే జోక్ కదా, 4 ఏళ్ళు కంటిన్యూ మనం చేస్తున్నాము. ఎన్నో ఉన్న బ్యాచ్లు అంటే సంవత్సరాన్ని 4 ఇస్తారా, మీరు 3 లిఫ్ట్ చేసుకుంటారా, లేదు మీకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే 5 లిఫ్ట్ చేసుకుంటారా అనేది కూడా మీ వర్త్ మీ స్టామినాని బట్టే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఇది 6వ బ్యాచ్ సార్ కంటిన్యూ. ఎక్కడ కూడా సూపర్. నాకు కంటిన్యూ 3 బ్యాచ్ లాస్ వచ్చినాయి. ఎలక్షన్ అప్పుడు అందరికి రేట్ ఉంటుందని తెచ్చినాం, 51 రూపాయలు పిల్ల కూడా వేస్తాం కానీ ఎలక్షన్ అప్పుడు రేట్ లేదు. అందరు హోప్స్ ఇట్లా పిలిచి మొత్తం పెండేసాడు. అంటే 3 బ్యాచ్ లాస్ వచ్చినా కానీ మళ్ళీ మీరు పట్టుదలతోనే కంపల్సరీ మీరు మళ్ళీ ఈ సమ్మర్ లో ఇంప్రూవ్ అయినాం సార్. సమ్మర్ లో ఏవైతే అవి ఎలక్షన్ టైంలో తర్వాత లాస్ అయినామో సమ్మర్ లో మొత్తం ఇంప్రూవ్ అయింది. ఓకే సూపర్. అయితే ఫార్మర్కి మీరు కొంచెం బెస్ట్గా అంటే మీ వరకు ఏదైనా ఎంక్వైరీ వస్తే కూడా అంటే చిక్స్ నా కంపెనీతో తీసుకుంటారా వేరే కంపెనీతో తీసుకుంటారా అనేది కాకుండా కూడా మీరు సజెషన్స్ అయితే మార్కెట్లో ఇస్తున్నారు. అంతే ఇస్తున్నారు. అడిగితే ఖచ్చితంగా 100% ఇస్తాం. అడగకపోతే ఏమీ లేదు. అంతే కదా, అడగకపోతే ఉండి ఆ దగ్గర పోయి చూసినా కూడా లేదు. అడిగితే మాత్రం 100% ఇది చేయొచ్చురా అని చెప్తాం. రిజల్ట్ 100% వస్తుంది. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ఇంకా చేస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ సరౌండింగ్ లో వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారా మీకు? ఎవరు వెటర్నరీ డాక్టర్స్ సరౌండింగ్ లో ఎవరు లేరు సార్. కాకపోతే మేము ఇంతకుముందు స్నేహదాన వాడేటోళ్ళం. ఇప్పుడు స్నేహ వాళ్ళు దాన ఇస్తలేరు, బంద్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ బర్డ్స్ కి ఏ దానం అన్నారు? చల్మెడ వాడుతున్నారు. ఆ చల్మెడ కూడా కరీంనగర్ సైడ్ మొత్తం చల్మెడనే వాడతారంట. అవును. ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు మళ్ళీ దాంట్లో పెట్టుకెళ్తే మేము కూడా చల్మెడని వాడుతున్నాం. ఇంతకుముందు స్నేహనే ఉండే మొత్తం స్నేహం ఉండే. వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్ ఏదో టైప్ అయ్యి వైలర్స్కు లోకల్ ఫీడ్ కూడా బంద్ చేశారు. వాళ్ళ ఇంటిగ్రేషన్కి ఇచ్చుకుంటారు. ఇంతకుముందు మాకు ప్రైవేట్లో కూడా ఇస్తుండే, ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి చల్మెడ వాడుతున్నాం. సో చల్మెడ ఫీడ్కి దీనికి మీకు సెట్ అయింది, సెట్ వర్కౌట్ అవుతుంది. అవును, సూపర్. ఇంకా ఒక 2 లైన్లు చెప్పండి, ఫార్మర్కి ఏం చెప్తారు మీరు మీ ద్వారా? అంటే ఫార్మింగ్ ఫార్మర్కి ఏం చెప్తారు? చెప్తా. ఇప్పుడు నేనే సంవత్సరం పాటు మాట్లాడి ఇప్పుడు వేసుకున్నా. వాళ్ళు కూడా మీ ప్రొడక్ట్ ఎట్లుంటుంది ఏందనేది వాళ్ళు ఒక్కసారి వేసుకుంటే కానీ చెప్పలేము. ప్రతి షెడ్ వెదర్ వేరు సార్. అవును. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటర్ వేరు, వాళ్ళ దగ్గర వాటర్ ఉన్న వేరు. ఇక్కడ ఇట్లా వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర కూడా వస్తుందని చెప్పలేము. వాళ్ళు ఖచ్చితంగా ప్రతిదీ చూడాలంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ఏ కంపెనీ అయినా సరే వేసుకొని చూడాలి. ఏ వెదర్ కండిషన్ వేస్తారనేది పక్కన పెట్టండి. వాళ్ళు ఒక్కసారి వేసి ఏది బెస్ట్ అనిపిస్తే తర్వాత దాన్ని కంటిన్యూ కండి. కానీ ఖచ్చితంగా ఇది చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి కాబట్టి బర్డ్స్ ప్రతిసారి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది ఈ వెదర్ ఓకే ఉంటుంది వేసుకోవచ్చు అనిపిస్తున్నప్పుడు ఆ పిల్లలు వేసి చూడాలి. ఓకే, అది మీరు ఫార్మర్. నేను అంతే సార్. ఎందుకంటే ఒకటే దాని మీద ఆధారపడితే కూడా తప్పు అయిపోతుంది. ఎందుకంటే కంటిన్యూగా అవి కూడా సక్సెస్ ఇవ్వలేవు మేడం. ఇప్పుడు మీరు ఇంతకుముందు క్వశ్చన్ వేసారు మా దగ్గరనే వాడి ఇప్పుడు మాకే ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది అది. నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా అంతే, ఏది పర్మనెంట్ కాదంటారు కదా అట్లా. కాబట్టి వాళ్ళు కూడా చేంజెస్ చేస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ షెడ్ అంతా ఇట్లా మంచిగా నీట్గా మేనేజ్మెంట్ చేస్తున్నారు కదా, ఎంతమంది ఉంటారు పనులు మీకు? 2 ఉంటారు సార్. ఇలా వైఫ్ 2 ఫ్యామిలీతో ఉంటారు. చూసుకుంటా బాగా. ఏం పేరు నీ పేరు? అబ్దుల్ రావు. ఓకే. మొత్తం ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి సంవత్సరం అయ్యేసరి ఫామ్ తీసుకొని వీళ్ళే ఉన్నారు. చూసుకుంటారా మంచిగా? మొత్తం లేడు కదా సార్ లేడు కదా అని చెప్పి ఏమన్నా అట్లేం లేదు కదా? ఒకవేళ అయినా లేకున్నా ఆ టైంలో ఏదైనా చేయాలన్నా ఫీడ్ 24 hours పెడతారా మీరు? 24 hours పెడతారు. కొంతమంది ఫార్మర్లు ఈవినింగ్ పోస్తారు, మళ్ళీ ఈవినింగ్ పోస్తారు. 24 hours ఖచ్చితంగా ఉంటుంది సార్. కొన్ని పెద్దగా అయిన తర్వాతనే అవి తినేస్తాయి కాబట్టి ఒక 2 గంటలు ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడతారా? మీరు కాన్సన్ట్రేట్ వాడతాం సార్. వాడతారు. ఏం కలుపుతారు కాన్సన్ట్రేట్ ఫీడ్లో మీరు?
ఇది యాక్చువల్గా మేము పరమే కలుపుతాం సార్, ఫ్రాంక్గా చెప్తున్నా. యాక్చువల్గా మొక్కజొన్న కలపమంటారు కానీ ఇది మాకున్న 3-2 షెడ్లకు ఆ మొత్తం గిర్ని పట్టుడు అవన్నీ కాదు కాబట్టి పరం తెచ్చుకుంటాము కాన్సన్ట్రేట్. అవును, ఇప్పుడు జనరల్ గా నాకున్న అభిప్రాయం చెప్తాను, నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఇప్పుడు ఓన్ ఇంటిగ్రేషన్ ఫార్మ్స్ మీరు చూసిరు కదా, ఇంటిగ్రేషన్ ఫార్మ్ చూసిరు కదా, మళ్ళీ ఫారంలో రిజల్ట్ మంచిగా వస్తుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అంటానంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫామ్ కి ఫరం దొరుకుతుంది, నూకలు దొరుకుతాయి, బియ్యం దొరుకుతాయి, మళ్ళీ కాన్సన్ట్రేట్ తెచ్చిపెట్టి బియ్యం నూకలు ఇక్కడ తెచ్చిపెట్టి కలిపి ఇవ్వచ్చు కదా. మళ్ళీ మీరు దానివల్ల రిజల్ట్ రాలేదు అంటానంటే ఇబ్బంది అవుతుంది కదా అట్లా చేస్తే. ఫరం వల్ల రిజల్ట్ సార్ అంటే ఒకనొక టైంలో రాకుంటే అది ఎప్పుడు రాదంటే సార్ మనం కలిపే రేషియో కరెక్ట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు 30-35 రేషియోలు ఉంటాయి కాన్సన్ట్రేట్. అవును, 35% కాన్సన్ట్రేట్ మనం ఉత్పత్తి చేస్తాం. 35 అంటే 65 పరం వేసుకోవాలి, 35 వేసుకోవాలి. యాక్చువల్గా మనం ఏం చేస్తాం, ఏమవుతుందిలే అని పరం ఎక్క కలుపుతాం. అచ్చా, పరం ఎక్క కలిపేసరికి ఇది ఏమవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ మంచిగా అవుతాయి, ప్రోటీన్స్ కరెక్ట్ అంది. ప్రోటీన్ అందదు, ఉత్త కార్బోహైడ్రేట్ పెడితే ఇప్పుడు మనం అన్నం కూర కలుపుకొని తింటేనే కరెక్ట్ దానికి హెల్త్ బాగుంటుంది. అన్నం తినలేము, ఉత్త కూర తిన అది అంతే అవుతుంది సార్. ఎట్లా అవుతుంది అంటే మాక్సిమం అవి కనీసం మనం ఇచ్చే స్టార్టింగ్ రోజులన్నా సరే పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఓకే, ఎక్కువ ఫార్మర్స్ ఇక్కడనే మనం తక్కువ అవుతుంది కదా, పైసలు తక్కువ కూడా కాదు, ఆడ మొత్తం రిజల్ట్ పోతుంది. అవును, అక్కడ రిజల్ట్ పోయినప్పుడు నీకు ఇక్కడ 1000 పోయితే అక్కడ లక్షల్లో పోతాయి, లక్షల్లో పోతుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ కనీసం 10 అంతే ఉండాలి. 10 నుంచి 12 రోజులైనా కరెక్ట్ ఇవ్వండి. తర్వాత కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఫరక్, ఎందుకంటే కోడి పెరిగిపోతుంది కాబట్టి అవి ఆటోమేటిక్ ఏం వేసినా తింటాయి, వెయిట్ వేస్తుంది. కాబట్టి మీరు వేసే 10-12 రోజులు స్టార్టింగ్ లోనైనా కరెక్ట్ గా వేసి చూడండి, కరెక్ట్ 100% రిజల్ట్. ఇప్పుడు ఫరం వేస్తారు అనుకోండి, ఇప్పుడు రీసెంట్గా మేము వికారాబాద్ పోయినప్పుడు ఆయన టోటల్గా ఎండ్ టు ఎండ్ కంపెనీ ఫీడ్ వాడిండు, 2.4 బాడీ వెయిట్లు వచ్చినాయి. ఇప్పుడు సార్ రీసెంట్గా 10 days బ్యాక్ కదా మేడం మనం పోయినాం, 10 days బ్యాక్ పోయినాం, లిఫ్టింగ్ కూడా అయిపోయింది అనేది. అంటే ఎన్ని రోజులుగా వచ్చింది 2.4? అది 38 days to 40 days అన్నాడు కదా మేడం, 40 days కదా, 40 days అంటే టోటల్ ఫుల్ ఫీడ్. ఇప్పుడు ఈ రకమైన వెదర్లో ఇప్పుడు మీరు ఫరం వాడినారు అంటానంటే అది రాలేదు, రిపోర్ట్ రాలేదు అంటే ఫైనల్గా మళ్ళీ చిక్స్ ఇచ్చిన కంపెనీకే పోతుంది కదా మా రిమార్క్. నేను చెప్తాను దానికి ఏం చెప్తారు? ఇది 100% ఈ వర్షాకాలంలో చలికాలంలో ఫరం వాడి రిజల్ట్ రాలేదంటే ఆన్ లోపమే. మీరు ఏ పిల్లలు వేసినా ఎట్లా వేసినా 1 day డిఫరెన్స్ ఉంటుండొచ్చు, కానీ ఖచ్చితంగా 100% ఈ చలికాలంలో మీరు ఫరం ఎన్ని రోజులు అది వాడతారు మీరు? అంటే అక్కడ ఇప్పుడు ఫరం అంటే అప్పటికప్పుడు తీసి మీకు ప్రొడక్షన్ రెడీ అయ్యాడు కదా, ఒక 2 రోజులు 3 రోజులు అది ఉంటుంది, అట్లా స్టాక్ ఫ్రెష్ చూసుకొని తీసుకొని వేసుకుంటాం. అట్లా తీసుకొస్తాం సార్. ఇప్పుడు నంబర్ ఆఫ్ రైస్ మిల్స్ ఎన్ని అయిపోయినాయి సార్. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుంచి రైస్ మిల్ లో కొద్దిగా అయిపోయింది. అంటే ఫరం అనేది రెగ్యులర్ గా దొరుకుతుంది. కొన్నిసార్లు యాక్చువల్ గా బాయిల్ పరం వాడాలి, మంచి రిజల్ట్ రావాలంటే బాయిల్ పరం వాడాలి. ఇక్కడ కూడా కొంతమంది అది 100 రూపాయలు ఎక్కువ ఉంది అని వెనకవుతారు. ఖాళీ బ్యాగ్ కి నేను అంటే టన్నుకి వచ్చేసరికి 1000 రూపాయలు. అదే అదే టన్నుకి వచ్చేసరికి 1000 రూపాయలు. 1000 ఎక్కువ ఉన్నది మీరు వాడతారా? అదే వాడతాం. అది ఏడ దొరికితే ఆడికి పోయి తెచ్చుకుంటాం, మళ్ళీ కిరాయి ఎక్కువ రేట్ తక్కువ దొరికిన సిచ్యువేషన్ లో వాడతాం. కాకపోతే ఖచ్చితంగా బాయిల్ పరం వాడితేనే అది కొంచెం రేట్ % ఉంటుంది, ఆయిల్ % ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. కాన్సన్ట్రేట్ మీరు ఫుల్ ఫీడ్ ఏదైతే చెప్పిర్రో దాని రిజల్ట్ మీరు నార్మల్ గా వాడినా కూడా, ఇప్పుడు ఆల్రెడీ వేరే దగ్గర చెప్తున్నా, అది దగ్గర బ్యాచ్ ఉంది, ఆయన ఇదే వాడి 39 days కి 2.4+ ఉంది. 2.4+ ఆయన పరమే వాడండి. ఎట్లా వచ్చింది ఆయన? సూపర్. అట్లా ఓకే, అంటే క్వాలిటీ వాడాలి, కలిపే రేషియో కూడా మంచిగా ఉండాలి. ఆయన ఫుల్ ఫీడ్ వాడకుండా మా ఫ్రెండ్ అతను 39 days కి 2.4+ వస్తుంది. సూపర్. ఓకే, అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ గైడెన్స్లో ప్రతిదీ అంటే day 1 నుంచి వ్యాక్సినేషన్ అయ్యేంత వరకు, తర్వాత మీరు కలిపే కాన్సన్ట్రేట్లు, కలిపే పదార్థాలు ఏవైతే ఉంటావో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే రిజల్ట్ అనేది మీరు తీస్తారు, అంతే కదా? ఇప్పుడు కొంతమంది గురికలు వచ్చినప్పుడు ఏమేమో వాడతారు సార్. ఖచ్చితంగా అజిత్రోమైసిన్ ఉన్నదే వాడాలి. గురిక ఉన్నది కూడా చూడండి, టాబ్లెట్స్ లో అజిత్రోమైసిన్ అని ఉంటాయి. అవును, సేమ్ యూట్యూబ్ కూడా కొత్త టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు, ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి. కాకపోతే పౌల్ట్రీ వెటర్నరీ అది చూసుకొని ఖచ్చితంగా అది వాడితే ఖచ్చితంగా మోటార్లో తగ్గిపోతుంది. మనం ఏదేదో వాడతారు, అది వెయిట్ ఆగిపోతుంది కొన్ని.
ఎల్లోసిన్ బిహెచ్ వాడతారు, అవన్నీ డేంజర్ వాడినా వాడద్దు సార్. అజిత్రమైసిన్ ఉన్నాయి, అది ఫార్మల్ కాంబినేషన్ ఉన్నాయి, ఖచ్చితంగా వాడితే మీ గ్రోత్ ఆగదు, ఫీడ్ ఇంటికి తగ్గదు, ఏం తగ్గదు. నార్మల్గా ఎట్లా ఉంటుందో అట్లానే సాఫీ 3 నుంచి 5 రోజులు ఇస్తే తగ్గిపోతుంది 100%. ఓకే. ఇంకా క్లీనింగ్ మెథడ్లో ఏమేమి పాటిస్తారు ఇంకా మీరు? క్లీనింగ్ మెథడ్ దున్నడం కావచ్చు, ప్రతిరోజు పొద్దున దున్నిపిస్తాం సార్. ఎర్లీ మార్నింగ్ మనం ఇంటి ముంగట ఎట్లా వాకిలి ఓడ్చుకుంటామో ఖచ్చితంగా దీనికి ఇది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ దున్నడం. ఫస్ట్ దున్నడం ఎంత మంచి, మీరు ప్రతిరోజు దున్నితే బర్డ్స్ అంత హెల్తీగా ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా దున్నుకోవాలి ప్రతిరోజు. ఓకే, రోజు మీరు కంపల్సరీ ఖచ్చితంగా బయోబూస్టర్ స్ప్రేలు అటువంటివి ఏమైనా స్ప్రే చేస్తారా? స్ప్రే సార్ అది ఇంతకుముందు చేసినాం, ఈ బ్యాచ్ కి అయితే ఇప్పటిదాకా చేయలేదు. తెలిసిపోతుంది కదా మనకు ఏదన్నా ఇన్ఫెక్షన్ ప్రాబ్లం చేస్తాం, లేకపోతే అసలు చేయం సార్. సూపర్. చేస్తే కూడా బయోబూస్టర్ కాకుండా విరాసిడ్ అని దొరుకుతుంది, విరాసిడ్ అని దొరుకుతుంది, అది స్ప్రే చేస్తాం. స్ప్రే ఎప్పుడన్నా కావాలనుకుంటే స్ప్రే చేస్తాం. నార్మల్ కూడా ఏంటంటే 15 days తర్వాత 2-3 days ఒకసారి కూడా నార్మల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు విజిటింగ్ ఎవరన్నా చూసిపోతాం బర్డ్స్ అంటానంటే ఎవరు పడితే వాళ్ళని రప్పిస్తారా లోపలికి? రప్పియరు కదా, సూపర్. అంటే కొంతమంది ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఫార్మింగ్ లేకపోతే అలా అలో చేయకూడదు, అది అసలు చేయొద్దు, అది మ్యాండేటరీ. ఓకే, సూపర్. ఓకే అండి, మంచి మాకు సలహాలు చెప్పారు మీ ఒపీనియన్ ప్రకారం. అంటే ఫార్మింగ్ రంగం ఎలా ఉండాలి ఏంటిది, సో దాని మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినారు. థ్యాంక్ యూ, కోఆపరేషన్ చేసారు మాకు ఇంత దూరం వచ్చినందుకు. మీరు రావడమే నేను చెప్తున్నా కదా, విజిటింగ్ చేస్తేనే సార్ ఫార్మర్స్ తెలుసు. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నాకు విజిటింగ్ చేసారు, ఇట్లా చేసారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ మీ దగ్గర కూడా వస్తారని చెప్పగలుగుతాను. మీరు వస్తారా రారా పక్కన పెట్టండి, అది ఏమైనా ఇబ్బంది అయినప్పుడు నిజంగానే రావచ్చు, చూడవచ్చు, మీరు తీసుకుపోవచ్చు, మీ ల్యాబ్ లో చూపెట్టచ్చు. మీకు కూడా కొన్ని ఉంటాయి కదా, మీరు కూడా ఇట్లాగే చిక్స్ పంపారు కదా, ఏ పడితే పంపించడానికి కుదరదు కదా సార్ అట్లా. ఎందుకంటే ఇట్లా వస్తేనే నలుగురికి తెలుస్తుంది, అరే ఇది ఈయన ఇట్లా వస్తాడు, ఈయన చెక్ చేస్తాడు అని తెలుస్తుంది సార్. ఖచ్చితంగా ఇది చాలా గొప్ప విషయం సార్ రావడం. అక్కడనే ఉండి చెప్పడం వేరు. అట్లా మీ సపోర్ట్, ఫార్మర్ సపోర్ట్ కంపల్సరీ కంపెనీ వాళ్ళకు ఉండాలి. అంటే మేము మీరు కలిసి చేస్తేనే వ్యాపారం అనేది ముందుకు పోతుంది. సో కమింగ్ డేస్లో సహకరించాలంటని చెప్పి నేను కోరుకుంటున్నాం. చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ.